గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. బావా నువ్వు రాలేదేంట్రా? రేయ్, నువ్వు నన్ను రా రా అని చేయి పట్టుకుని బతిమలాడావు, నేను రానని తప్పించుకుని వచ్చేసా. అంతా నా తప్పేరా. భలే జోక్ బావా, భలే జోక్. చైతీరా, వెళ్ళిన పని ఏమైందంట? ఏమైనా ఫోటోలు చూపించారా? పిల్ల నచ్చిందా? నచ్చడమా? హ్మ్. ప్రపోజే చేశాన్రా. ఏంటి, ఫోటో చూసే ప్రపోజ్ చేసావా? రేయ్, ఏదైనా ఆంటీ ఫోటో ఆర్డర్ చేసి చూపించుంటే. ఆంటీ ఏం కాదురా, ఆ, ఐశ్వర్య. ఎవరు ఆ తెల్ల చాక్పీస్ లాగా వచ్చిందే ఆ మార్కెటింగ్ పిల్ల? కానీ తను నయనతార లాగా లేదు కదరా. నయనతారనా? ఆ. ఎవత్తది? నయనతారనే ఎవరని అడిగా చూసావా? ఇక నీ లైఫ్ లో డెవలప్మెంట్ అరా బంగారం. సరే, ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఈవినింగ్ 5 o'clock మీట్ అవుతున్నాం. నీ స్టైల్లో చెప్పాలంటే ఇట్స్ రొమాంటిక్ మీటింగ్ కాల్డ్ డేటింగ్. మామా ఫస్ట్ టైం ఒక అమ్మాయిని మీట్ అవబోతున్నావు, ఒట్టి చేతులతో వెళ్ళొద్దురా. ఏదైనా లిఫ్ట్ గిఫ్ట్ తీసుకెళ్ళు. అయితే ఒక కప్పన్ సాసర్ తీసుకెళ్ళమంటావా? ఏ, ఇద్దరు కలిసి టీ కొట్టు పెట్టుకుంటారా? బుద్ధి లేని ఎదవా. ఒక అమ్మాయిని మీట్ అయ్యేటప్పుడు రొమాంటిక్ గా ఏదైనా తాజ్ మహల్ తీసుకెళ్ళివరా. తాజ్ మహల్? వై? తాజ్ మహల్ ఇస్ ద సింబల్ ఆఫ్ లవ్. అమ్మాయిలకు బాగా ఇష్టం రా. నాకు కూడా ఇష్టమే. ఆ అమ్మాయి ముందు నిన్ను ఇష్టపడాలి. ముందు నువ్వు ఆ కూలింగ్ గ్లాస్ పెట్టుకో, హెయిర్ ని బాగా స్పైక్ చేసుకో, కలర్ఫుల్ గా డ్రెస్ వేసుకో, షూ వేసుకో. ఆ అమ్మాయి ముందు దర్జాగా నిలబడి అభిమన్యు బయలుదేరా. అతి త్వరలోనే ఫస్ట్ నైట్ కి డేట్ ని ఫిక్స్ చేయాల్సింది. ఎంత ధైర్యం వాడికి, క్లయింట్ గా వచ్చి ప్రపోజ్ చేస్తాడా? పెళ్లి సంబంధానికని వచ్చి నీకే ప్రపోజ్ చేస్తాడా? ఐశ్వర్య బాల్కి. ఐశ్వర్య బాల్కినో? హాయ్ హాయ్ హాయ్. నార్మల్ గా కుర్రాళ్ళు అమ్మాయిల పేర్లనే షార్ట్ గా పిలుస్తారు. వీడు కొత్తగా మీ నాన్న పేరునే షార్ట్ గా పిలుస్తున్నాడే. నిజంగా నువ్వు చెప్పినట్టు వీడు చాలా డిఫరెంట్ గా ఉన్నాడు కదా. ఏంటండి ఇది? చూసి ఎంజాయ్ చేసి చూడనట్టే వెళ్ళిపోతున్నారు. ఎవరు మీరు? ఎవరు మీరా? ఇంతసేపు ఇతని గురించే కదా నువ్వు మాట్లాడింది. ఇప్పుడు ఎవరని అడుగుతున్నావు? సూపర్ గా ట్యూన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు ఒట్టి కౌశల్య కాదు, ట్యూనర్ కౌశల్య. చేయమండి. Nice to meet you. ఆపు, ఇప్పుడు మీకేం కావాలి? ఏం లేదు, ప్రపోజ్ చేశాను, రిప్లై ఇవ్వలేదు. అందుకే ఏమైందో తెలుసుకుందామని. మీరు నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడికొచ్చి టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకో అమ్మాయిని చూసుకోండి. ఏంటండి, పాజిటివ్ గా ఆన్సర్ చెప్తానని ఇలా నెగటివ్ గా చెప్తున్నారేంటి? పాజిటివ్ గా చెప్తానన్నది మీకు కాదు, నాకు. ఓ ఎస్. సరే వదిలేండి, పాస్ట్ ఈస్ పాస్ట్. అట్లీస్ట్ ఈ గిఫ్ట్ అయినా తీసుకోండి. గిఫ్ట్ ఏమొద్దు, నేను బయలుదేరి. ఐశ్వర్య బాల్కి, మీరు కనుక ఈ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే మెస్మరైజ్ అవుతారు. ఆ తర్వాత మీరే నాకు ఐ లవ్ యూ చెప్తారు. అలాంటి గిఫ్ట్ ఇది. ఓపెన్ చేసి చూడండి. ఓ, ఈ గిఫ్ట్ చూసి మెస్మరైజ్ అయ్యి నేనే మీకు ఐ లవ్ యూ చెప్తానా? అంత గొప్ప గిఫ్టా? ఇవ్వండి, చూస్తా. బీ కేర్ఫుల్. తాజ్ మహల్ టీయా? ఏంటిది? తాజ్ మహల్, ది సింబల్ ఆఫ్ లవ్. అమ్మాయిలకి ఇది చాలా ఇష్టమట కదా, నా ఫ్రెండ్ చెప్పాడు. ఇందులో జోక్ ఏముంది? నమకు సార్, నాకు ప్రపోజ్ చేయడానికి తాజ్ మహల్ ని గిఫ్ట్ ర్యాప్ చేసి తీసుకొచ్చారు. నవ్వకు చంపేస్తాను. ఇలా నవ్వారంటే సగం వర్కౌట్ అయినట్టే. అది నా ఫ్రెండ్ చెప్పాడు. ఇప్పుడు మీరు ఫ్రీయేనా? కొంచెం బయటికి వెళ్దాం, వస్తారా ప్లీజ్? నేను చెప్పానా ఈ గిఫ్ట్ ని చూడగానే మెస్మరైజ్ అవుతారని? దట్ ఈస్ ది రియల్ పవర్ ఆఫ్ తాజ్ మహల్.